హలో గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ అందర్ వీడియో. లాస్ట్ టైం చెప్పినట్టు ఈ వీడియోలో అయితే నాకు సీక్రెట్ శాంటాలో ఏం గిఫ్ట్లు వచ్చినాయో చూపిస్తాను. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన గిఫ్ట్ అయితే నాకు సీక్రెట్ శాంటాలో వచ్చింది. ఇదైతే కాఫీ మగ్ సెట్. దీంట్లో 2 కప్స్ వచ్చాయి, వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా నచ్చింది, క్యూట్ అనిపించాయి. క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉండే. ఈ నెక్స్ట్ గిఫ్ట్ అయితే నాకు మా మేనేజర్ ఇచ్చారు. ఇది క్లయింట్ సైడ్ జరిగిన పార్టీలో వచ్చింది ఈ గిఫ్ట్. అదైతే నేను వీడియో తీయలేదు. ఇది చాలా వెయిట్ ఉంది. నేనేమనుకున్నానంటే కుకీస్ ఆర్ చాక్లెట్స్ ఏమన్నా ప్యాక్ చేసి ఇచ్చారేమో అనుకున్నాను. బట్ చూస్తే లోపల ఒక కంటైనర్లా అనిపించింది. మైట్ బి ఏదైనా బేక్డ్ ఫుడ్ అలాంటిది ఏమైనా ఇచ్చారేమో అని చూశాను వెయిట్ని బట్టి. బట్ అది కూడా కాదు. ఆ ఉన్న షేప్కి, ఆ ఉన్న వెయిట్కి అయితే నేను కంపల్సరీ ఏదో ఒక ఫుడ్ ఐటమ్ పెట్టించి ఉంటారు అనేసి అనుకున్నాను. బట్ అదైతే పింగాణీ బౌల్. లైక్ ఇది ఓవెన్లో పెట్టుకొని కుక్ చేసుకోవడానికి యూజ్ అవుతుందంట. నేనైతే ఓపెన్ చేశాక కూడా దాంట్లో ఏదో ఒకటి పెట్టించుంటారు, ఎంప్టీది కాదనుకున్నా. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా చదువుతున్నాను ఏముందా ఏంటా అని. బట్ అదైతే బేకింగ్కి యూజ్ చేసుకోవచ్చు అని ఉంది. అండ్ రెసిపీ కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎలా చేసుకోవాలి ఏంటి అని. ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు నేనైతే ఈ రెసిపీ ట్రై చేసి చూస్తాను ఎలా వస్తుందో. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది, వెయిట్ అయితే చాలా ఉంది. నేను మా అమ్మకి ఈ కప్ అండ్ ఇది చూపించినప్పుడు మా అమ్మ రియాక్షన్ ఏంటంటే, మీ కంపెనీ వాళ్ళు రెడ్ కలర్ తప్ప ఇంకేమి ఇవ్వరా అని. మా కంపెనీ లోగో అండ్ ఎవ్రీథింగ్ అంతా రెడ్లో ఉంటుంది. బట్ ఇది కోఇన్సిడెన్స్ తప్పితే కంపెనీ రిలేటెడ్ అయితే కాదు ఈ గిఫ్ట్స్. అండ్ ఈ రెండిటితో పాటు ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా ఒక కార్డు కూడా ఉంది. ఇది కూడా క్లయింట్ కంపెనీ వాళ్ళే ఇచ్చారు, మా మేనేజర్ ఇచ్చారు నాకు. హాలిడే సీజన్ అని అందరికీ ఒక గ్రీటింగ్ కార్డు ఇలా ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు. మా క్లయింట్ సైడ్ నుంచి కూడా మాకైతే ఒక హాలిడే పార్టీ లాగా జరిగింది. బట్ ఇదేంటంటే పికిల్ బాటిల్ కోట్ ఒకటి బుక్ చేశారు. సో మొత్తం యాక్టివిటీనే ఉండే, ఇలా పార్టీ లాగా లేకుండే. బట్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అది కూడా. సో అంతే అండి ఈరోజు వీడియో.